హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అనేది మా పిల్లలతో మధ్యాహ్నం నుండండి, మార్నింగ్ నుండనేది నేను వీడియో షూట్ చేయాలనుకున్నా. అస్సలు మాకు కాలేదు. వీళ్ళకి రెడీ చేసి అన్నీ చేసేసరికి టైం అనేది అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ నార్మల్ రొటీన్ లాగే ఉంటది కదా! మీరు చూసే ఉంటారు. ఇప్పుడైతే వీళ్ళకి మధ్యాహ్నం అనేది అలవాటు చేయాలి. అంటే పెరుగన్నం అనేది ఎలా అయినా అలవాటు చేయాలని అయితే కొంచెం కొంచెం మొబైల్ అనేది రైమ్స్ అనేది వేసి వీళ్ళకి పెరుగన్నం అనేది తినిపిస్తున్నాను. కొంచెం తిన్నా సరిపోదండి. ఇంకా చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళు. అలా వయసు పెరిగే కొద్దీ కూడా కొంచెం పెద్దయిన కొద్దీ ఫుడ్ అనేది పడేస్తున్నారు. ఎందుకంటే బయట ఐటెమ్స్ అనేవి ఎక్కువగా ఈ షాపుల దగ్గరికెళ్ళి ఎక్కువగా తినేస్తున్నారు. ఎప్పుడు అడుగుతారా మా పిల్లలు ఇలా కావాలనైతే అన్నారు. ఇప్పుడు అలా అడిగేటప్పటికి చేంజ్ లేకపోయినా సరే వాళ్ళు అసలు అక్కడే దొర్లేస్తున్నారు. ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇక్కడైతే అందుకేనని వీళ్ళకి బయటికి అప్పుడు పంపించకుండా రైమ్స్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్ రైమ్స్ 2 వేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చూసుకుంటారు. అలా వేసైతే వీళ్ళకి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే కొంచెం పెరుగన్నం అనేది తినిపిస్తున్నాను. ఈ పెరుగన్నం తినిపించిన తర్వాత కొంచెంసేపు ఆడుకుంటారు. ఏవైనా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఇస్తాను. లేదంటే పాలనేది పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఎందుకంటే అసలు ఎండలో బాగా ఇదున్నాయి కదా! బయట కూడా ఎవరు ఉండరు. ఇంకా మా ఇంటి పక్కనయితే షాప్ ఉంటది. ఆ షాప్ దగ్గర కొంచెం సందులాగా ఉంటది. అటువైపులల్లో అయితే గాలి బాగా వస్తుంది. అక్కడ కొంతసేపు ఉంచుతాము. అలా ఉంచుతానంటే ఇప్పుడైతే అక్కడికి కుక్కలనేవి చిన్న పిల్లలనేవి పెట్టుంది. గడికి పదే పదే ఆ కుక్కల దగ్గరికైతే వెళ్ళిపోతున్నారు. అదే లాగేస్తున్నారు చిన్న కుక్క పిల్లలు కావాలనైతే. అవి కరిసేస్తదమ్మా వాళ్ళ అమ్మ ఉందనుకోని చెప్తే ఊరుకుంటున్నారు. అలాగా ఎలాగోలాగా కొంచెం అయితే అన్నం అనేది తినిపించేసాను. మార్నింగ్ అనేది పెరుగన్నం తినిపిస్తామంటే ఆళ్ళు మార్నింగ్ అనేది అస్సలు లేచిన వెంటనే అసలు ఏమీ తినరండి. లేచిన వెంటనే ఏంటంటే వాళ్ళకి నిద్ర మత్తులో ఉంటారు. నిద్ర మత్తులో వాళ్ళకి పాలనేది పెట్టేవాలి. వాళ్ళు 8-9 అవుద్ది లెగిసేటప్పటికి. ఎందుకంటే పడుకుంటాడికి 12:30 ఇంకొకసారి అయితే 1 కూడా అయిపోతుంది. ఆ టైంకి పడుకుంటారు. మధ్య మధ్యలో ఒక్కోసారి పావులోకి లెగిసి మళ్ళీ పడుకోబడిపోతారు. అందుకనే టైం అనేది కొంచెం లేట్ అవుతుంది లెగిసేటప్పటికి. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళు పడుకునేటప్పటికి చాలా తక్కువ టైమ్స్ అయితే నేను పడుకోబడిపోతాను. వారంలో ఒకసారి, 2 సార్లు పడుకోబడిపోతాను. లేదంటే నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అవతలకి అప్పుడైతే 1 అయ్యేది. ఇప్పుడు మరీ టూ మచ్‌గా 2 అయిపోతుంది. అసలు ఒకేసారి అయితే తల అయితే ఇలా ఊపేసినట్టు అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అనేది వాళ్ళు పడుకునేటప్పుడు పడుకుందామన్నా సరే అస్సలు అవ్వడం లేదు. అంటే కొంచెం వీడియో ఉంది చెయ్యాలి. మనకు కొన్ని బాధ్యతలనేవి ఉండేటప్పుడు కొంచెం కష్టపడాలి. మనకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది కదా! ఒక ఛానల్‌కనేది రీచ్ పెరుగుతుంది. ఒక ఛానల్‌కనేది రీచ్ తగ్గుతూ ఉంది. అలా పెరిగేటప్పుడు కొంచెం ఎడిటింగ్ అనేది చేస్తే మనకు మంత్లీ ప్రతి మంత్ కాకపోయినా 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి వచ్చినా హ్యాపీయే. మనం బయటికెళ్ళి పని లేనప్పుడు ఇలా ఇంట్లోనే సంపాదించుకుంటే అదొక హ్యాపీనెస్ కదా! అలాగే ఇక్కడ చూడండి ముందు అక్కడ చెప్పాను కదా! ఒక సందులోకెళ్తే గాలనేది బాగా వస్తుందని. అక్కడికైతే తీసుకువెళ్ళాము. మళ్ళీ అయితే మా పాప ఇక్కడికొస్తుంది వాటర్ కావాలని. సరే వాటర్ ఇస్తాను పద అనయితే నేను లోపలికి పెట్టేసి డోర్ కర్టెన్స్ అన్నీ లాక్ చేసి నేను పాలు పెట్టేసయితే పెట్టేస్తాననుకున్నాను. కానీ అయినా సరే తనైతే వచ్చేసింది. అస్సలు ఉండలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఆడి అటువైపు ఏదో ఉంది. దాని టాయ్ లాంటిది అది తీసేసి లేదంటే చాక్ పీసులండి. చాక్ పీసులేమో ఇస్తుంటే వాళ్ళు అంటే మేము కూర్చున్నప్పుడైతే ముగ్గుల్లాగా, గీతల్లాగా ఏస్తున్నారు చూడండి. అలా అయితే రిమ్మారు. మేము వెళ్ళిపోతుంటే మాత్రం నోట్లో పెట్టేసి అయితే నమిలేస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇదో చూడండి ఇలా ఉయ్యాట్లో అయితే ఎలా తిరుగుతుందో అటు ఇటు. నాకైతే కొంచెం భయము. ఎందుకంటే ఇలా బుర్ర అనేది ఇలా పెట్టేసి మొత్తం తిప్పుతుంది. అక్కడ నుండైతే వాళ్ళకి పంపించేసాను. ఇక్కడ మాది ఆ రోజు చేపల చారు. వాళ్ళకి ఇప్పుడు పెరుగన్నం తినిపించాను కాబట్టి వెంటనే ఫిష్ అనేది పెట్టామనుకోండి వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి. అందుకనని నేను ఆ పెరుగన్నం తినిపించేసిన తర్వాత కొంచెం వాళ్ళకి పాలు పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఈవినింగ్ టైంలో వాళ్ళు పడుకుంటారు కదా! వాళ్ళు పడుకొని లేచిన తర్వాత ఓన్లీ జస్ట్ ఫిష్ అనేది కొంచెం ఇస్తాను. అలా ఇచ్చేసిన తర్వాత ఆ రోజైతే స్నాక్స్ అనేవి బయట నుండి తెప్పించుకున్నాము. అది తిన్న తర్వాత ఇది 6:00 అవుద్ది. ఈ టైం అప్పుడైతే స్నాక్స్ అనేది వాళ్ళకి కొంచెం పకోడీ టైప్ ఇచ్చేసి ఇవి అనేది నేను ఇవ్వననుకున్నా. మిరపకాయ అనేది వాళ్ళకిస్తే వాళ్ళు అస్సలు తీసుకోవడం లేదండి. వాళ్ళకొక డ్రింక్ కూడా కావాలి. అలానే మొత్తం నేనైతే కొంచెం
కొంచెం చిన్న గ్లాస్‌లో అయితే డ్రింక్ వేసి మిగతా అది డ్రింక్ అనేది మేము తాగేసి అయితే వాళ్ళకిచ్చేసాను. చూడండి కొంచెం ముందే తెచ్చేసారు. వాళ్ళు కప్పు తీయమంటున్నారు. దాంట్లో కొంచెం డ్రింక్ అనేది వేసాను. వాళ్ళకి ఇప్పటి నుండి ఇవి అలవాటు చేయకూడదు కదా! లైట్‌గా వేసేసి నేను తాగేసి మిగతాదైతే కొంచెం వాటర్ వేసి ఇచ్చేసాను. అది తిన్న తర్వాత ఇప్పుడు సమ్మర్ కదా! కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇవనేవి కట్ చేసయితే నేను కొంచెం ఇచ్చాను చిన్న పీసుల్లాగా. ఇవైతే చాలా ఇష్టంగా తింటన్నారండి. వాటర్ మెలన్ అనేది చాలా బాగా తింటన్నారు. ఇక్కడ ఇది చూసండి వాళ్ళకనేది ఇచ్చేసి చైర్స్ అనేది కింద కూర్చోయండి పడేస్తన్నారన్నా. అహా! లేదు చైర్ చేస్తే చైర్ మీదే తింటారట. లేదు అంటే బయటికెళ్ళి తింటన్నారు. బయటికెళ్ళి తినేటప్పుడు మాత్రం కుక్కలున్నాయి కదా! వీళ్ళు బాగా అలవాటు చేశారు. వీళ్ళు తిన్నదనేది తిను వాళ్ళకి మంచిగా వేయడము. పడిపోతావు నాన్న. వీళ్ళు తినడం చూసైతే కుక్కలనేది బయటికొచ్చేస్తుంది. ఇక్కడైతే గర్జనలనేది వస్తుంది. చిన్న చిన్న గర్జనలాగా, మెరుపుల్లాగా. అందుకే వీళ్ళకి లోపలికి రమ్మంటున్నా అసలు రావడం లేదు. ఎంత గర్జనలొచ్చినా అక్కడే ఉంటున్నారు. వర్షం అయితే తలపైన చెయ్యేసుకొని మరి అక్కడే ఉంటున్నారు. గట్టిగా వస్తేనే ఇంక లోపలికొస్తున్నారు. ఇక్కడ చూడండి మా పెద్ద పాప అయితే పడేసింది కింద. అందుకనే నేను ఇక్కడ వద్దు లోపల తినండంతా అస్సలు వినరు. బయటే ఉంటారు. అంతసేపు కూడా బయట ఆడడానికే ఇష్టపడతారు. నేను కూడా విడిచిపెట్టేస్తాను. ఇంకోటి వాళ్ళు బయట ఆడుతున్నారు కదా అని అయితే మనం కూర్చోకూడదు. వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు మొత్తం మనం తిరుగుతూనే ఉండాలి. లేదంటే అంతేని. ఇక్కడైతే మళ్ళీ ఇచ్చాడు. మా అమ్మ అదంది కొంచెం చిన్న ముక్కలు కట్ చేసివ్వాలి. ఇంకా అలా ఇస్తే ఎలా తింటారని. అందుకని నేనైతే అలా తిన్న తర్వాత ఫైనల్‌గా కొంచెం ఉంటుంది కదా! అదైతే నేను డైరెక్ట్‌గా తినిపించేసాను. కొంచెం చీకటి అయిన తర్వాత కొంచెం మెరుపులనేవి ఇంకా వస్తున్నాయి. అయినా సరే మాకు ఆపోజిట్‌లో ఉన్న హౌస్ చూడండి ఎంత చీకటిగా ఉన్నా వచ్చేసైతే ఆ లోపలికైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా ఈ డాగ్ అనేవి ఎక్కువగున్నాయి. ఇవి మాక్సిమం అంతా కరవు. ఇంకా పిల్లలు ఉంటారు కదా! ఆళ్ళ చెయ్యిలో ఏమైనా ఉన్న దగ్గరికొచ్చేసి వాళ్ళు భయపడి ఈ కుక్కలకి ఏమైనా అంటే ఇవేమైనా కరిచేస్తాయన్న భయంకి మనం తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఆ అక్క అయితే లేదు. ఇంకా బయటుంది. వీళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. ఏంటి సౌండ్ వినిపించడం లేదని అయితే నేను లోపలికి వెళ్ళేసరికి ఎవరు లేరు. ఏది పెద్దమ్మ ఏది అంటే అక్కడ బయటుందని అయితే చెప్పింది. ఇక్కడ వీళ్ళు కిచెన్ అండి. ఇక్కడ ఏమైనా ఉంటాయి కదా! ఇవి లాగేస్తారు ఏమైనా భయంకి నేను వెళ్ళాను. అప్పటికి డౌటొచ్చి ఏంటి సౌండ్ ఏటి రావడం లేదని. ఇక చూడండి డోర్ ఎలా తీస్తుంది. లోపలికి వెళ్ళిపోదామా అంటే అస్సలు రావడం లేదు. ఇక్కడ మళ్ళీ అవి అంటే డైపర్ అనేవి కొనుక్కొనొస్తే అది ఇస్తుంది. అయిపోయేవి మళ్ళీ తెప్పించుకోవాలి. పక్కనే షాప్ ఉంది కాబట్టి పర్వాలేదు. అదే గాని నాకున్న మతిమరుపుకి షాప్ లేకుంటే ఆ రోజు మాకు మొత్తం జాగరమేనే. డైపర్ లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు పడుకోరండి. ఎందుకంటే గనక టాయిలెట్ ఎళ్ళిస్తే వాళ్ళకి అంటే కేవ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! అసలు వాళ్ళు పడుకోరు. మనకు కూడా నిద్ర అనేది ఉంచరు. ఇక్కడ ఈవినింగ్ టైమ్ అప్పుడు ఇక్కడ ఇలా అయితే ఆడుతారు. మాకైతే అక్కడ గేట్ అనేది లేదు. ఆటో రావాలనేది కొంచెం పెద్ద గేట్‌కనేది ఉంచాము. అది వేస్తామనుకుంటాము. ఇంకా అయితే వీలు కావడం లేదు. అది వేసేసి అయితే ఇక్కడ లోపల వరండా బయట అయితే విడిచిపెట్టిస్తే హాయిగా ఉంటారు. అసలు ఎక్కువగా తిరగకుండా ఉంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు మాకు లాక్ వేసిన లోపలిది వాళ్ళకైతే అందిపోతుంది. అది తీసేసి అయితే వేగంగా వచ్చేస్తున్నారు. ఇది సాల్ట్ సోడా అండి. ఇది మా నాన్న తాగుతుంటే వెళ్ళిపోయారు గ్లాసులు పట్టుకొని అయితే. అందుకే కొంచెం అదో వేసాం కదా అన్నట్లు వేసేసి మొత్తం అయితే తాగేసి ఇచ్చేసాము. వాళ్ళకి అది కూడా బాటిల్‌తో మొత్తం తాగేసి ఇచ్చిన. ఒక బాటిల్ అయినా అంటే ఖాళీ బాటిల్ అయినా 2 ఉండాలి ఇద్దరికీ. అందులో నేను వేడి వాటర్ అయితే వేసేసి ఇచ్చేసాను. వాళ్ళు తాగుకుంటారు. ఇప్పటి నుండే డ్రింక్స్ అనేది వీళ్ళకి అలవాటు చేశామనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడైతే మాకు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే ప్లేస్ బావుంటుంది గానీ వెహికల్స్ వస్తాయండి అదొక్కటే భయము. కొందరికి చెప్తే అర్థం చేసుకుంటారు. కొందరైతే ర్యాష్‌గా వెళ్తుంటారు. వాళ్ళ వెనక మనం తిరుగుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆడారనుకోండి ఆ రోజు నైట్ అనేది బాగా పడుకుంటారు. బాగా ఫుడ్ కూడా తింటారు. అలా చూసారా అలా వెహికల్స్ ఆటోలు గాని, ఏవి గాని వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి అయితే ఇక్కడ ఈ ఆంటీ రాగానే అయితే మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్స్‌కని అయితే వెళ్ళిపోయారు. డబ్బులేమీ లేకుండాని వెళ్ళిపోయారసలు. ఆ లోపలికైతే అవి ఇచ్చిన వెంటనే వాళ్ళిచ్చిన వెంటనే అస్సలు ఉండరండి. బయటకొచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండమన్నా ఉండరసలు. చూడండి ముందల నేను మా పాపకి పిలిస్తే అస్సలు రాలేదు. అప్పుడైతే వస్తుంది. అవి పట్టుకొనైతే ఇక్కడ మా పాప
వాళ్ళతో అయితే ఊసులాడుతుంది. వీళ్ళ ఛానల్‌లో అయితే నేను వాయిస్ అనేది కట్ చేయకుండా నార్మల్‌గా పెట్టుంటాను. ఎనర్జిటిక్ ట్విన్స్ సిస్టర్స్ అని ఉంటాయి కదా! ఈ ఛానల్‌లో కూడా నేను లింక్ అనేది ఇస్తూ ఉంటాను. ఒకసారి చూడండి. ఇక్కడ నైట్ అనేది అయ్యింది. నైట్ అయ్యి మేము భోంచేస్తాడికి 11 అయిందండి. అప్పటికి వర్షం వచ్చే టైం అప్పుడు. నేనైతే ఇలా భోజనంకైతే కొంచెం కూర్చున్నాను. నాతో పాటు మా పాప కొంచెం పొడన్నం తింటాను అంటే, కొంచెం తినిపిస్తాను అనుకుని అయితే కూర్చున్నాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఒకటేని లోపలికెళ్ళి అయితే తిన్నాము. మాకు ఎప్పటి నుండి ఇక్కడ బయట ఇలా తింటే చల్ల గాలొస్తుంది. హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ టాయ్స్ ఇంక బట్టలన్నీ కూడా ఉండిపోయేవి అలాగా అక్కడేని. ఎప్పుడు తీస్తాము. ఆ రోజు తీయలేదు. వర్షం అనేది ఫుల్‌గా వచ్చింది. వెంటగా తీసేసి అయితే ఇక్కడ వేసేసాము. అక్కడ మా నాన్న పడుకుంటే మాత్రం మా నాన్నకి అసలు పడుకోనివ్వడం లేదండి. అక్కడే ఆడుదామని అంటున్నారు. అసలు మీరొకసారి చూడండి. అలాగే గాని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పాప చూడండి నేను గట్టిగా అరిసాను వస్తావా రావా అని అయితే వచ్చి అయితే ముద్దు పెట్టేస్తుంది అసలు పూర్తిగా. వాళ్ళు చూడండి అస్సలు పడుకోరు. వీళ్ళు పడుకున్నాక వీళ్ళు అయ్యాక నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి టైం అనేది మార్నింగ్ అనేది అయిపోతుంది. ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడు పడుకుంటాడికైతే వీళ్ళు పడుకుంటాడికి 12 అవుతుంది. నేను పడుకుంటాడికి 2:30 లేదంటే 1 అయితే అయిపోతుంది. చూడండి మీ బెడ్ పైన ఎవరో ఉన్నారని చెప్పగానే వచ్చైతే అట్లా చూస్తుంది మా పాప. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మేము అక్కడ పడుకుంటావా తాత దగ్గర? వద్దమ్మా పాములు వచ్చేస్తాయి ఇక్కడికి, పాములు వచ్చేస్తాయి. దానికి ఏమనకు డైసీ చూడు మెరస్తా అమ్మ.